హైదరాబాద్ వనస్థలిపురంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఆఫీసులో గణేష్ నిమజ్జన వేడుకలు గ్రాండ్గా జరిగాయి. నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలంను నిర్వాహకులు వినూత్న రీతిలో చేపట్టారు. 50 రూపాయలు, 100 రూపాయల టోకెన్లను ఇచ్చి లక్కీ డిప్లో గెలుచుకునే రీతిలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో 50 రూపాయల లడ్డూ ప్రసాదాన్ని శ్రీనివాస్ రెడ్డి, 100 రూపాయల లడ్డూ ప్రసాదాన్ని మల్లికార్జునరావు దక్కించుకున్నారు. ఈ వినాయక చవితి నుంచి కస్టమర్లతో పాటు తమ సంస్థలో పనిచేసే ప్రతి సిబ్బంది సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఆనందంగా గడపాలని ఆ గణనాథుని కోరుకుంటున్నట్లు సంస్థ చైర్మన్ నంబూరి రవి తెలిపారు. అందరికీ ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. గత 5 రోజులుగా వనస్థలిపురంలోని మా కార్పొరేట్ ఆఫీసులో మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పూజలు అందుకొని ఈరోజు మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగానే నిమజ్జనానికి బయలుదేరిన ఆ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలకటం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక గట్టి సంకల్పాన్ని పెట్టుకున్నాం. మా దగ్గర ప్లాట్ కొనే ప్రతి కస్టమరు కుటుంబంతో సహా ఆర్థికంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలని, కస్టమర్లతో పాటు మాతో కలిసి పనిచేసే మా మార్కెటింగ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చే వినాయక చవితి నాటికి తమకంటూ ఒక సొంతింటిని లేదా కనీసం ఒక సొంతింటి స్థలాన్నైనా కొనుగోలు చేసే విధంగా ఆర్థికంగా ఎదగాలని, ఈ సంకల్పానికి ఎటువంటి ఆటంకాలు కానీ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 5 రోజులు